ఇక తెలంగాణలో ఎకో టౌన్ నిర్మాణం జపాన్లోని కిటాక్యూషుతో సర్కార్ ఒప్పందం చేసుకుందట. ఇక హైదరాబాద్ జోన్ టాప్ జేఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో జాతీయ స్థాయి టాప్ 100లో మనోళ్ళు ఇద్దరు టాప్ 10లో అత్యధికంగా 12,946 మంది అర్హత. ఈ విషయం ఏంటంటే ఈ ఇంత అర్హత ఇదో మాయాజాలం. మళ్ళా చూడండి ఇక బోర్డు పెట్టు. ఇక్కడ మొత్తం హాజరైన విద్యార్థులు ఎంత అంటే 1,80,422 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరైనరు. అర్హత సాధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 54,378 అర్హత సాధించారు. అంతే. సీట్లు ఎన్ని ఉన్నాయో తెలుసా? 18,160 ఈ సీట్లున్నాయి. ఇవే భర్తీ అవుతాయి. అర్థమైందా? అంతే. 18,000 అంటే అయితే ఇక్కడ 12,946 మంది ఈ జోన్లో నుంచి వచ్చిరంటారు కదా. ఇంట్లో 10% మంది కూడా వెళ్ళారు. ఢిల్లీ విద్యార్థి రజిత్ గుప్తాకు మొదటి ర్యాంకు 332 మార్కులు సాధించిన విద్యార్థి. బాలికల్లో దేవదత్త మాజీ. ఈ దేవదత్త మాజీ అనేట ఆమె గురించి మొన్న మనం చదివినాం. అర్థమైందా? అప్పుడు ఆమె శ్రీ చైతన్యలో ఉండే, ఇప్పుడు నారాయణకు వచ్చింది. అట్లా మొత్తం 1.8 లక్షల మంది పరీక్ష రాయగా అర్హత సాధించిన వాళ్ళు 54,378 మంది సాధించారు. ఉన్న సీట్లు గవి. ఇవి చూపించి ఇక వేల కోట్ల వ్యాపారం అనుకోరాలి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.